హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 62లో క్రీస్తు దూత కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ వద్ద 1900వ సంవత్సరంలో స్వామీజీ ఇచ్చిన ప్రసంగం పార్ట్ 1 చెప్తున్నాను. సముద్రం మీద ఒక కెరటం లేస్తోంది. దాని వెంట పల్లం ఒకటి ఏర్పడుతోంది. తిరిగి మరో కెరటం లేస్తోంది. బహుశా ఇది మునుపటి దానికంటే పెద్దదేమో. ఇది తిరిగి పడిపోవలసిందే. అదే తీరులో మరొకటి లేస్తోంది, ముందుకు సాగిపోతోంది. ఈ రీతిలో సంఘటన పరంపరలో పతనం, అభ్యుత్థానం ఉన్నాయి. సాధారణంగా మనం పతనం సంగతి మర్చిపోతూ అభ్యుత్థానం కోసం ఎదురు చూస్తుంటాం. నిజానికి పతనాభ్యుత్థానాలు రెండూ అవసరాలే, రెండు గొప్ప సంఘటనలే. ప్రపంచగతి విధానం ఇది. భావ ప్రపంచంలో కానీ, సమాజ జీవితంలో కానీ, మన పరస్పర సంబంధాల్లో కానీ, మన ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కానీ పతనాభ్యుత్థానాల క్రమం ఈ ప్రకారంగానే సాగిపోతాయి. గొప్ప సంఘటనలు, ఉదార ఆశయాలు ముందుగా ప్రభవించి మార్గం చూపి తర్వాత అదృశ్యమైపోతాయి. అవి గతాన్ని స్మరించుకుని, పూర్వభావాలను జీర్ణించుకుని, స్థిరపడి, బలాన్ని పుంజుకొని మరోమారు బహుశా మునుపటి కంటే తీవ్రంగా విజృంభిస్తాయి. జాతుల చరిత్ర కూడా ఈ విధంగానే ఉంటుంది. మనం ఈ మధ్యాహ్నం ఏ మహాత్ముని, ఏ దేవదూతని గురించి స్మరించబోతున్నామో అతడు అవతరించిన కాలంలో అతడి జాతి ఎంతో పతనావస్థలో ఉందని చెప్పవచ్చును. అతడి బోధల చేతల గురించి అక్కడక్కడ మనకు లభించిన పుస్తకాల ద్వారా కొన్ని అంశాలు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. ఆ మహాత్ముడు పలుకులు చేసిన పనులన్నింటినీ గురించి ఎవరైనా వ్రాసి ఉంటే ఆ వ్రాతల్లో లోకం నిండిపోయి ఉంటుందన్న మాట యథార్థం. అతడు ధర్మబోధ కావించిన 3 ఏళ్ల అసంఖ్యాక సంఘటనలతో కిక్కిరిసిన కాలం అనొచ్చు. ఆ కాలంలో అతడు నిర్వహించిన కృషిని అర్థం చేసుకోవడానికి 1900 సంవత్సరాలు పట్టింది. ఇంకా ఎంతకాలం పడుతుందో ఎవరు చెప్పగలరు? మీలాంటి నాలాంటి అలుపుల్లో శక్తి అతి స్వల్పం. అది పూర్తిగా వ్యక్తమై హరించిపోవటానికి కొద్ది నిమిషాలు, కొన్ని గంటలు లేదా కొన్ని సంవత్సరాలు చాలు. అంతటితో మనం సమాప్తం. కానీ ఈ లోకోత్తరుని చూడండి. సహస్రాబ్దాలు గడిచిపోయినా అతడు లోకంపై సారించిన శక్తి ఇంకా సంపూర్ణంగా వ్యక్తం కాలేదు, హరించిపోలేదు. ఆ కాలం గడిచే కొద్దీ నూతన శక్తిలో పనిచేస్తూ ఉంటుంది. గతించిపోయిన జీవితాన్ని అంతా క్రీస్తు జీవితంలో మనం చూస్తాం. ఒక విధంగా ప్రతి వ్యక్తి జీవితం అతడికి పూర్వం జరిగిన జీవితమే. వంశకర్మానుగత ధర్మంగా, పరిసరాల ప్రభావంగా, విద్యా ఫలితంగా, స్వీయ కర్మానుసారంగా తన జాతి గతమంతా అతడిలో వ్యక్తమవుతుంది. అదేవిధంగా భూమి గత చరిత్ర, గత ప్రపంచానుభవం ప్రతి ఆత్మలో ముద్రితమై ఉంది. మనం అనంతమైన గతానికి ఫలితంగా గాక మరేమిటి? మనం ఆది మధ్యాంతరహితంగా, అపత్రిహతంగా విశ్రాంతి పొందటానికి సాధ్యపడక ముందుకు సాగిపోతున్న అలల వంటి వారం కాక మరేమిటి? మీరు, నేను నీటి బుడగల లాంటి అద్భులం. జగద్వ్యాపారాలనే సాగరంలో మహోత్తుంగ తరంగాలు ఎప్పుడూ ఉంటాయి. మీలో, నాలో గత జీవితం స్వల్పంగానే వ్యక్తమైంది. గతాన్ని సంపూర్ణంగా హృద్గతం చేసుకుని ముందుకు చేతులు చాచి దారి చూపే మహాత్ములున్నారు. వారు మానవాళి పురోగతిని సూచిస్తూ మనం అక్కడక్కడ చూసే సంకేత స్తంభాల వంటి వారు. నిజంగా వారు మహాపురుషులు. వారి ఛాయలు భూమినంతా కప్పివేస్తాయి. వారు అమరులు. ఆ దివ్యదూత ప్రవచించినట్లు కుమారుని ద్వారా కాక దేవుణ్ణి చూసిన వారెవరూ ఏనాడూ లేరు. ఈ మాట నిజం. పుత్రుడిలో కాక తండ్రిని మరెక్కడ చూడగలం? మీరు, నేను మనలోని గర్భదరిద్రులు, నీచాతి నీచులు ఈశ్వరాంశ సంభూతులే.
ఈశ్వరుణ్ణి వ్యక్తం చేసేవారే. ఈ మాట నిజమే. అంతటా కాంతి ప్రసారం ఉంది, అది సర్వవ్యాపకమే. కానీ మనం వెలుగును చూడటానికి దీపాన్ని వెలిగించాలి. భూమికి జ్యోతులైన ప్రవక్తల్లో, మహాత్ముల్లో, అవతార మహాపురుషుల్లో ప్రతిఫలిస్తే కానీ మనం జగదీశ్వరుని చూడలేం. భగవంతుడు ఉన్నాడని మనకు తెలుసు, కానీ మనం అతన్ని చూడలేం, అర్థం చేసుకోలేం. ఈ దివ్యజ్యోతి దూతల్లో ఒకరిని తీసుకోండి. అతడి శీలాన్ని భగవంతుడి గురించి మీరు భావించిన మహోత్కృష్టమైన ఆశయంతో పోల్చి చూడండి. మీ భావనలన్నిటికంటే ఆ ప్రవక్త శీలం మహోన్నతంగా ఉంటుంది. ఉపాధి ధరించి సాక్షాత్కారం పొందిన ప్రవక్తలు మనకు చూపిస్తున్న ఆదర్శాల కంటే భగవంతుని గురించి మీరు ఎక్కువగా భావన చేయలేరు. కాబట్టి వీరిని భగవత్స్వరూపులుగా ఆరాధించడం దోషమవుతుందా? వీరి పాదాలకు ప్రణమిల్లి లోకానికంతా వీరే దేవుడని పూజించడం పాపమవుతుందా? భగవంతుని గురించి మనకున్న భావనలన్నింటికంటే నిజంగా వీరి అదుకులైతే వీరిని పూజించడంలో హాని ఏముంది? హాని లేకపోవటమే కాదు, అదే నిజమైన పూజ, సాధ్యమైన పూజ. మీరెంతగా శ్రమపడ్డా, ఎంతగా భావన చేసినా, ఏ విధానాన్ని అనుసరించినా మీరు మానవలోకంలో వ్యవహరించే మానవ మాతృలే అయినంతకాలం మీ ప్రపంచం మానవ ప్రపంచమే, మీ మతం మానవ మతమే, మీ దేవుడు మానవుడైన దేవుడే. ఇది అనివార్యం. ప్రత్యక్షంగా ముందుకు కనబడుతున్న నిదర్శనాన్ని గ్రహించి భావనను, దుర్గాహ్యమైన భావనను స్థూలమైన ఉపకరణం ద్వారా కాక మరో రీతిలో పొందటానికి వీలు లేని భావనను విడిచిపెట్టిన వారెవరు? ఆ మాత్రం కార్యవాదులు కానివారెవరు? అందుచేతనే ఈ భగవత్ అవతారాలు సర్వకాలాల్లో సమస్త దేశాల్లో ఆరాధించబడుతూ వచ్చారు. యూదుల్లో అవతరించిన క్రీస్తు జీవితాన్ని కొంత మనం ఇప్పుడు పరిశీలిద్దాం. క్రీస్తు జన్మించినప్పుడు యూదులు 2 దశల మధ్య ఒక పతనావస్థలో ఉన్నారు. ఎదుగుబొదుగు లేకుండా తత్కాల వ్యవస్థ అంటిపెట్టుకున్న స్థితి అది. మనసు పురోగమించడానికి శక్తిహీనమై అంతదాకా ఉన్నదాన్ని పదిలపరుచుకోవటంలో శ్రద్ధ వహించిన దశ అది. ఉత్కృష్టం, ఉన్నతం అయిన సాధారణ జీవిత సమస్యలను విడిచి ప్రత్యేక అంశాల మీద, సూక్ష్మ వివరణల మీద పట్టుదల వహించిన కాలం అది. పురోగతి శూన్యమై చలనం లేని అవస్థ, క్రియాపర్వతం లేని బాధాకర స్థితి. ఈ పరిస్థితిని నేను నిందించడం లేదన్న సంగతి గుర్తుంచుకోండి. విమర్శించడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే ఇంతటి పతనావస్థ నెలకొనకపోతే నాజరెత్ ప్రవక్త జీసస్ ప్రాతినిధ్యం వహించిన అభ్యుదయం సాధ్యమయ్యేది కాదు. పార్సీలు, సద్యూసీలు చిత్తశుద్ధి లేనివారై ఉండవచ్చును. వారు కాని పనులే చేస్తూ ఉండవచ్చును. వారు వంచుకులే అయి ఉండవచ్చును. ఏమైనా దివ్యదూత అవతరించడానికి ఇవే కారణాలైనాయి. ఈ కారణాల ఫలితమే జీసస్ అవతరణ. పారసీలు, సద్యూసీ లోకవంక కలిగించిన ప్రేరణకు ఫలితమే మరో వంక నాజరెత్తులోని అత్యంత ప్రతిభా సంపన్నుడైన జీసస్ జననం. రూపకల్పనలు, నియమాలు, నిత్య మతానుష్ఠాన వివరణలు, కర్మకలాపాలు ఇవి ఒక్కో సమయంలో పరిహసింపబడతాయి. కానీ వీటిలోని బలం ఉంది. నిజానికి విశాల భావాలున్నవాడి కంటే స్వమత దురోభిమాని అధిక శక్తిమంతుడు. స్వమత దురోభిమానిలోనూ ఒక సుగుణం ఉంది. అతడిలో శక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంది. వ్యక్తి విషయం లాంటిదే జాతీయ విషయం కూడా. భద్రతపరచడానికే శక్తి సేకరించబడుతుంది. బయట శత్రువులు చుట్టుముట్టిన ఒక్క పక్క మరో రోమన్లు, మరో పక్క విద్యాధిక ప్రపంచం నుండి గ్రీకు ప్రభావాలు, వేరొక పక్క పర్షియా, భారతదేశం, అలెగ్జాండ్రియాల నుండి ప్రసరించిన ప్రభావాలు అన్ని వైపుల నుండి శారీరకంగా, మానసికంగా, నైతికంగా నిర్బంధాలకు గురిచేసిన యూదు జాతి నశించక తన సహజ శక్తితో
నిలబడింది. ఆ జాతి సంతతి నేటికి తన పటిమను కోల్పోలేదు. ఆ జాతి తన శక్తియుక్తులన్నిటినీ జెరూసలేం పైన యూదు మతం మీద కేంద్రీకరించవలసి వచ్చింది. శక్తి అంతా ఒకచోట పుంజీభూతమైనప్పుడు ఊరికే ఉండలేదు. అది వినియోగం కావాలి, వ్యాకోచం పొందాలి. సంకుచితమైన పరిమితిలో చిరకాలం నిలిపి ఉంచగల శక్తి ఏదీ లేదు. ఏనాటికి వ్యాప్తి చెందనివ్వక దాన్ని అణచి ఉంచటం అసాధ్యం. యూదు జాతిలో కేంద్రీకృతమైన ఈ శక్తి తరువాత దశలో క్రైస్తవ మతావరణ రూపంలో వ్యక్తమైంది. పాయలుగా వచ్చి చేరిన కాలువలన్నీ పెద్ద వాహిని అయింది. క్రమంగా పిల్ల కాలువలన్నీ కలిసి ఉత్తుంగ తరంగమైంది. తరంగం మీద నాజరేతు ప్రవక్త జీసస్ శీలం కనబడుతోంది. ప్రతి ప్రవక్త తన కాల పరిస్థితుల ఫలితమే, తన జాతి గత చరిత్ర ఫలితమే. అతడు భవిష్యత్తుకు కర్త, వర్తమానం భూతకాలం ఫలితం. భవిష్యత్తుకు కారణం దేవుని దూత స్థితి ఇది. అతడిలో తన జాతి ఉత్కృష్టత, ఘనత పుంజీభూతమైనాయి. తన జాతి దేనికోసం యుగాల పర్యంతం పోరాటం సాగించిందో అది ఆ జీవితం, దాని ఆంతర్యం అవన్నీ అతడిలో ఉంటాయి. అతడు భవిష్య నిర్మాణానికి ఉత్తేజ శక్తి. కేవలం తన జాతి భవిష్యత్తుకే కాదు, ప్రపంచంలోని సమస్త జాతుల భవిష్యత్తుకు అతడు ఉత్తేజక శక్తి. మరో విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. నాజరేతు ప్రవక్తను గురించిన నా అభిప్రాయం ప్రాచ్య దృక్కోణానికి చెందింది. అతడు ప్రాచ్యుడనే విషయం మీరు అనేకసార్లు విస్మరిస్తారు. నీలి నేత్రాలతో, పసుపచ్చని కేశాలతో మీరతన్ని ఎన్నిసార్లు చిత్రించడానికి ప్రయత్నించినా అతడు ప్రాచ్యుడే. బైబిల్ భాషలో ప్రయోగించబడ్డ అలంకారాలు, సామ్యాలు, చిహ్నాలు, అందులోని దృశ్యాలు, సన్నివేశాలు, స్థానిక పరిస్థితులు, మానసిక వైఖరులు, వర్గాలు చూసినప్పుడు ప్రాచ్యుడు మీతో ప్రసంగిస్తున్నట్లుంటుంది. వినిర్మల ఆకాశం, ఆతపం, ఉష్ణం, ఎడారి, దాహబాధితులైన మానవులు, పశువులు, పురుషులు కుండలు నెత్తిన పెట్టుకుని బావుల వద్దకు వచ్చి వాటిని నీళ్లతో నింపటం, గొర్రెల మందలు, సేద్యగాళ్ళు, చుట్టూ జరుగుతున్న వ్యవసాయం, నీటి యంత్రం, చక్రం, తిరుగుళ్ళు, ఇవన్నీ ఆసియాలో నేడు ఉన్నాయి. ఆసియా వాణి మతవాణే, ఐరోపా వాణి రాజకీయవాణి. దేని రంగంలో అది గొప్పదే. ఐరోపా వాణి ప్రాచీన గ్రీకు వాణి. గ్రీకు మనస్తత్వానికి ప్రస్తుత సమాజమే సర్వస్వం. అంతకు మించింది అయోమయం. గ్రీకులకు తప్ప వేరెవరికీ జీవించే హక్కు లేదు. గ్రీకులు చేసేదంతా న్యాయమైనది, నిర్దిష్టమైంది. తద్భిన్నంగా లోకంలో ఏదైనా ఉంటే అది న్యాయం కాదు, నిర్దిష్టము కాదు, దానికి అనుమతించకూడదు. కాబట్టి దాని అభిమానాలు మానవతాపూరితాలు, స్వాభావికాలు కనుక కళాత్మకాలు. గ్రీకు పూర్తిగా ఈ ప్రపంచంలోనే నివసిస్తాడు. భావన చేయడంలో అతడికి ఆసక్తి లేదు. అతని కవిత్వం సైతం వాస్తవికత ప్రపూరితమే. అతడి దేవుళ్ళు, దేవతలు మానవతా ప్రపూరితులు, దాదాపు మన వంటి వారి భావాలు, ఆవేశాలు గలవారు. సుందరమైన దాన్ని అతడు ప్రేమిస్తాడు. అయితే సర్వదా బాహ్య ప్రకృతినే, కొండలు, మంచు, పువ్వులు, రూపలావణ్యం, విగ్రహ సౌందర్యం, మానవ ముఖ సౌందర్యం, మానవాకృతి, ఇవి గ్రీకులకు ఇష్టమైనవి. తర్వాత వెలిసిన ఐరోపా నాగరికతకు, సంస్కృతికి ఆచార్యులు గ్రీకులే. కాబట్టి ఐరోపా వాణి గ్రీకులదే. ఆసియాలో ఇంకో రకమైన తీరు కానవస్తుంది. విశాలమైన ఆ ఖండాన్ని గురించి యోచించండి. మేఘాలను దాటి ఆకాశపు టంచెలను స్పృశించే పర్వత శిఖరాలు, ఒక్క నీటి చుక్క కానీ గడ్డి మొక్క కానీ ఎక్కడా కనిపించిన 100 మైళ్ళ దూరం వ్యాపించిన ఎడారులు,
దుర్గమారణ్యాలు, సాగర సంగమాభిలాషతో శరవేగంతో ప్రవహించే మహానదులు, ఇవి అక్కడి ప్రకృతిలో దృగ్గోచరమయ్యే విభిన్న దృశ్యాలు. ఇలాంటి పరిసరాల మధ్య ప్రాచ్యుల సౌందర్య పిపాస మహోత్కృష్టమైన భావన మరో రూపంలో ప్రకటితమైనాయి. ప్రాచ్యుని మనస్సు బహిర్ముఖం కాక అంతర్ముఖమైంది. ప్రకృతి కోసం, శక్తి కోసం ప్రాచ్యునికి తృష్ణ ఉంది. సుందరమైన దాని పట్ల అభిలాష ఉంది. అది గ్రీకుల అనాగరికుల పిపాస వంటిదే. కానీ అది మరింత విస్తృత రంగంలో పరివ్యాప్తమైంది. ఈనాటికి ఆసియాలో జాతిని నిరూపించేది జన్మ కాదు, రంగు కాదు, మతం. మేమంతా క్రైస్తవులం, మేమంతా మహమ్మదీయులం, మేమంతా హిందువులం, లేదా మేమంతా బౌద్ధులం. బౌద్ధుడు చైనా దేశస్థుడైనా, పర్షియా దేశస్థుడైనా సరే తామంతా సహోదరులను భావిస్తారు. దీనికి కారణం వారంతా ఒకే మతానికి చెందినవారు అవటమే. మతమే అనుబంధం, మానవ సమైక్య సాధనం. ఈ కారణంగానే ప్రాచ్యులు మానవ దృశ్యాలను చూస్తారు. కలలు కనటం వారికి పుట్టుకతో అబ్బిన ప్రజ్ఞ. జలపాతాల వంపు సొంపులు, పక్షుల కలకలారావాలు, సూర్యచంద్రుల కాంతులు, నక్షత్రాల అందచందాలు భూమి సౌందర్యం సుఖాన్ని కలిగించగలవే. కానీ ప్రాచ్యుని హృదయానికి అవి చాలవు. అతీత విషయాల గురించి అతడు కళ్ళు కనాలి. అతడు వర్తమానాన్ని గమనించిపోవాలి. వర్తమాన వస్తువుతో అతడికి తృప్తి లేదు. ప్రాచ్యసీమలో మానవజాతి ఎగిరింది. సమస్త కష్టసుఖానుభవాలు అక్కడి ప్రజలకు కలిగాయి. రాజ్యాల వెంట రాజ్యాలు, సామ్రాజ్యాల వెంట సామ్రాజ్యాలు అక్కడ ఏర్పడ్డాయి. మానవ శక్తి, అధికారం, వైభవం, ఐశ్వర్యాలు అక్కడున్నాయి. శక్తికి, విద్యలకు నిలయం అది. ప్రాచ్యుని తత్వం అది. శౌర్యానికి, రాజ్యాలకు, విద్యాపీఠాలకు నిలయం అది. కాబట్టే ప్రాచీన మనసు ఇహలోక విషయాలను యావగించుకోవటంలో ఆశ్చర్యమేముంది? మార్పు మృత్యుమయం, దుఃఖమయమైన ఈ ప్రపంచం మధ్యంలో నిత్యం ఆనందదాయకం అయిన వస్తువు నిమిత్తం అన్వేషించటం సహజమే కదా. ఈ ఆశయాల ప్రాధాన్యాన్ని గురించి పదే పదే నొక్కి వక్కాణించడానికి ప్రాచ్య ప్రవక్త సందేహించడు. అందుకతడు విసుగు చెందడు. ఇక ప్రవక్తల విషయమా? ఒక్క మినహాయింపు కూడా లేకుండా ప్రవక్తలందరూ ప్రాచ్యదేశీయులే అని మీరు గుర్తుంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకోండిలో పార్ట్ 62లో క్రీస్తు దూతలో పార్ట్ 1 చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 63లో సోదరిమణులారా లేవండి మేలుకోండిలో పార్ట్ 63లో క్రీస్తు దూతలో పార్ట్ 2 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న స్వామి వివేకానంద చెప్పిన ఈ సోదరిమణులారా లేవండి మేలుకోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.